ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఈ నేపథ్యంలో గాదె సాయికృష్ణ గురించి, అలాగే మావిగన్ అంశం గురించి, రాజధాని విషయం గురించి, రేపు రాబోయే ఎలక్షన్ కి సంబంధించి ఎజెండాను కూడా ఆయన ఫిక్స్ చేస్తూ సవాల్ విసిరారు. ఓవరాల్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి మన కాంగ్రెస్ సీనియర్ పొలిటీషియన్ తులసిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి చాలా రోజుల తర్వాత మరొకసారి అంటే ఇప్పటి నుంచే ఎలక్షన్ వార్ స్టార్ట్ అయిపోతుంది అనేసి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేశారా? ఎంటైర్ ప్రెస్ మీట్ గురించి ముందుగా మీరు ఏమంటారు? యాక్చువల్ గా నేను ప్రెస్ మీట్ చూడలేదమ్మా. కొంచెం సెలియంట్ ఫీచర్స్ మీరే చెప్తే దాన్ని బట్టి రియాక్ట్ అవుతాం. నేను యాక్చువల్ ఏమి చూడలేదు ప్రెస్ మీట్. ముఖ్యమైన పాయింట్స్ 3 అంశాలు మావిగన్ గురించి మాట్లాడడం జరిగింది. అమరావతికి సంబంధించి ఇంకా రాబోయే ఎలక్షన్ థీమ్ మాది విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉంటుంది. మావిగన్ ప్రతిపాదన ప్రపోజల్ ని చాలా క్లియర్ కట్ గా జనాల్లోకి తీసుకెళ్తాము. దాని మీదనే ఓట్లతో ముందుకెళ్తాము. ఖచ్చితంగా ప్రజలు ఎటువైపు ఉన్నారో కూడా, ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారు, మావిగన్ వైపు, ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖ వైపు ఉన్నారా లేకపోతే అమరావతి వైపు ఉన్నారా అన్న మెయిన్ ఎజెండా తోటే జనాల్లోకి వెళ్తామని ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. ముందు దీని గురించే మాట్లాడదాం సార్. ఓకే, అది బహుశా వైకాపా పార్టీకి సంబంధించి అది ఆత్మహత్యా సదృశ్యం, సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం. వైకాపా పార్టీకి సంబంధించి రాజధాని విషయంలో స్థిరత్వం లేకుండా పదే 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 మార్పు అనేది అది సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు, ఆత్మహత్యా సదృశ్యం. దాని గురించి కనీసం మాట్లాడుకుంటే మర్యాదగా ఉంటుంది. ఇంకా ఆయనంతగా ఆయనే చెప్పుకుంటారు కాబట్టి ఇది సెల్ఫ్ గోల్. ఇది మనము ఆ క్రోనాలజికల్ గా చూస్తే స్థిరత్వం లేదు, రాజధాని విషయంలో కానీ ఏ విషయంలో కానీ స్థిరత్వం లేదు అనేది తెలిసిపోతుంది. 2019 ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? అసెంబ్లీలోనే రాజధాని అమరావతి, నేను ఇక్కడ ఇల్లు కూడా కొనుక్కున్నాను, నేను ఇక్కడ నివాసం ఉంటాను, ఇంకా చంద్రబాబు నాయుడే ఇల్లు కొనుక్కోలేదు అని ఆయన చెప్పడము, ఆయన పార్టీ నాయకులు రోజా గారు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు కూడా వచ్చేసి అదే విషయాన్ని పదే పదే చెప్పారు 2019 ఎన్నికల సందర్భంగా. అవును, ఎన్నికల తర్వాత సడన్ గా ప్లేట్ పెరాయించేసి 3 ముక్కలాట అన్నారు. అంటే రాజధాని అంటే జనరల్ గా ఆయన మా దృష్టిలో వచ్చేసి ఎగ్జిక్యూటివ్ రాజధాని, లెజిస్లేచర్ రాజధాని, జ్యుడిషియల్ రాజధాని 3 అనుకుంటున్నారు. కానీ జనరల్ గా రాజధాని అంటే ఎగ్జిక్యూటివ్ రాజధాని, రాష్ట్ర సచివాలయం ఉండే ప్రాంతాన్ని రాజధాని అంటారు. రాష్ట్ర సచివాలయం ఎక్కడ ఉంటుందో దానే రాజధాని. ఇప్పుడు దేశంలో 13 రాష్ట్రాల్లో ఈ యొక్క హైకోర్టులు వేరే చోట ఉన్నాయి, రాజధాని ఒక చోట ఉంది, హైకోర్టు వేరే చోట ఉన్నాయి. 13 రాష్ట్రాల్లో హైకోర్టు ఉండే ప్రాంతాన్ని రాజధాని అనరు, అది హైకోర్టే అంటారు. ఇప్పుడు కేరళ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఉత్తరాంచల్ కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, ఒరిస్సా కానీ, మధ్యప్రదేశ్ కానీ ఇక్కడ రాజధాని అంటే రాష్ట్ర సచివాలయము, హైకోర్టు వేరువేరుగా ఉన్నాయి. హైకోర్టు ఉండదాన్ని రాజధాని అనరు, రాష్ట్ర సచివాలయం ఉన్న ప్రాంతాన్నే రాజధాని అంటారు. కాబట్టి దట్ ఈస్ నంబర్ 1. కాబట్టి ఆయన జ్యుడిషియల్ క్యాపిటల్ అనేది అది రాంగ్ నోషన్ వచ్చేసి హైకోర్టే. అదేవిధంగా అసెంబ్లీలు కూడా 4 రాష్ట్రాల్లో బయట ఉన్నాయి. రాష్ట్ర రాజధానికి బయట ఇప్పుడు కర్ణాటకలో వచ్చేసి 2 అసెంబ్లీలు ఉన్నాయి, అది బెంగళూరులో ఒకటి, ఇంకోటి ధారవాడ ఏదో ఒకటి ఉంది. అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించి బాంబేలో ఉంది, నాగపూర్లో ఉంది, అట్నే ఉత్తరాంచల్లో ఉంది. కాబట్టి అక్కడ 2 ఉన్నాయని చెప్పేసి మహారాష్ట్ర రాజధాని అంటే నాగపూర్ అనరు కదా, ఆడ అసెంబ్లీ ఉంది కాబట్టి నాగపూర్ అనరు. ఆడ సచివాలయం ఉండేది బాంబేలో కాబట్టి మహారాష్ట్ర రాజధాని అంటే బాంబే అంటారు. కాబట్టి అసెంబ్లీ కూడా రాష్ట్ర రాజధాని కింద రాదు. కాబట్టి లెజిస్లేచర్ క్యాపిటల్ అనేది కూడా అది మిస్నామర్. ఓన్లీ రాష్ట్ర సచివాలయం ఎక్కడ ఉంటుందో దాన్నే రాజధాని అంటారు. ఇది ప్రస్తుతం వచ్చేసి ఆల్రెడీ అమరావతిలో ఉంది. మీరు అక్కడ ఉంటే పరిపాలన సాగిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అక్కడ నుండే పరిపాలన సాగిస్తూ ఉంది. సరే, ఆల్రెడీ 1151 కోట్లతో నిర్మించినటువంటి భవనం ఉంది. తెలంగాణ భవనం, తెలంగాణ సచివాలయం 616 కోట్లే. ఇక్కడ 1151 కోట్లు తాత్కాలిక సచివాలయం మీదనే ఖర్చు పెట్టింది. మళ్ళీ ఇప్పుడు 40 లక్షల ఏదో ఖర్చు పెడతా ఉంటున్నారు. నాకు తెలిసి యాక్చువల్గా అవసరం లేదు, ఆల్రెడీ పరిపాలన సాగుతా ఉంది. 1150 కోట్లు అన్నట్టు చేయొచ్చు.
సరే ఏదో జరుగుతుంది కొత్తది, అదే యాంగిల్. ఈయన జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏమి 2019 ఎన్నికల తర్వాత 3 ముక్కలాడుతో ఈ యొక్క రాష్ట్ర సచివాలయాన్ని అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ మారుస్తా అన్నాడు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మార్చినామంటే రాజధాని మొత్తం మార్చినట్టే, అంతే. దాంట్లో వచ్చేసి నేను ముందే చెప్పినట్టు లెజిస్లేచర్ క్యాపిటల్, హైకో జ్యుడిషియల్ క్యాపిటల్ క్యాపిటల్స్ కింద లెక్క కాదు అవి. అది ఊరికే మనం మాట్లాడుకోవడమే. అవి వచ్చేసి ఓన్లీ విశాఖపట్నం మారుస్తామన్నాడు. నువ్వు మార్చలేకపోయినావు. నువ్వు సర్వ ప్రయత్నాలు చేసావు. అసెంబ్లీలో బిల్లు పెట్టినావు, తర్వాత మళ్ళీ ఉపసంహరించుకున్నావు, తర్వాత అది లీగల్ గా అయిపోయింది. ఆఖరికి నువ్వు సర్వ ప్రయత్నాలు చేసినా 5 ఏళ్ళు నీ శక్తి కృషి చేసినా అది సాధ్యం కాలేదు, ఫెయిల్ అయిపోయినావు. తర్వాత వచ్చేసి 2024 ఎన్నికలు జరిగినాయి. నువ్వు అమరావతికి రాజధాని అంటే ఇక్కడ స్టేట్ సచివాలయం ఉండే అమరావతిని నువ్వు మార్చడానికి ప్రయత్నం చేయడానికి ప్రజలు వచ్చేసి అన్ని ప్రాంతాల ప్రజలు బుద్ధి చెప్పారు. నీకు 11 సీట్లు వచ్చినాయి. మళ్ళా ఇప్పుడు ఇంకా అంతటితో మానుకొని ఇంకా వేరే ఇష్యూస్, అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఎన్ని ఇష్యూస్ లేవు. మొత్తం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుండి తెప్పించాల్సిన గ్రాంట్స్ కానీ, లేకుంటే రాష్ట్రంలో విద్యా విధానం కానీ, మెడికల్ కళాశాలలు కానీ, లేకుంటే అప్పుల విషయంలో కానీ, రైతుల సమస్యలు, ఉద్యోగస్తు సమస్యలు, యువత సమస్యలు, మహిళల సమస్యలు, ఇంకా సూపర్ 6 హామీల్లోనే సగం హామీలు ఇంకా అమలు కాలేదు. నిరుద్యోగ భృతి కానీ, ఆడబిడ్డ నిధి కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ కానీ, ఎన్ని సమస్యలు లేవు. ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి మళ్ళీ వచ్చేసి నువ్వు ఏ సమస్య మీద అట్టర్ ఫెయిల్యూర్ అయినావో, ఏ సమస్య మీద నీకు ఓటమి సంభవించిందో మళ్ళీ దాని భుజాలకు ఎత్తుకొని ఇంకొక పేరుతో వచ్చేసి అంటే అప్పుడు విశాఖపట్నం మారుస్తా అన్నావు, ఇప్పుడు మావిగాని అంటున్నావు. కనీసం విశాఖపట్నానికన్నా అర్థం ఉంది. ఏదో అది విశాఖపట్నం అనేది ఒక సిటీ వచ్చేసి అర్థం ఉంది. సెంటర్ కాదు కానీ అర్థం ఉంది. మావిగానికి అర్థమే లేదు. అది ఏదో మచిలీపట్నం నుండి MA, విజయవాడ నుండి VI, గుంటూరు నుండి GN. అది ఏమన్నా అర్థం పర్థం వచ్చేసి ఒక హాస్యాస్పదంగా ఉంది. దాంట్లో వచ్చేసి దాంట్లో 2 అక్షరాలు, 2 అక్షరాలు, దీంట్లో 3 అక్షరాలు తీసుకొని మావిగన్. అది ఏదో పెద్ద గండికోట రహస్యాన్ని ఛేదించినట్లు, కొలంబస్ అమెరికాను కనుక్కున్నట్టు, వాస్కో డి గామా ఇండియాను కనుక్కున్నట్టు పెద్దగా పదజాలను కనుక్కున్నామని చెప్పేసి అది ఆయన చెప్పడము. ఆ పార్టీ వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి, వాళ్ళని చెప్పాలా. ఇది ఎన్నిసార్లు వచ్చేసి మళ్ళీ వచ్చి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాము. ఆ వద్దు మిగతా సంస్థల మీద పోదామని చెప్పేసి మిగతా వాళ్ళు చెప్పకుండా ఆయన చెప్పడం, వీళ్ళు అంతా వాడము. ఇది సార్ ఇది సెల్ఫ్ గోల్ అనే కన్నా జనాల్లోకి దాన్ని తీసుకెళ్లాలన్న కాన్ఫిడెన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా స్పష్టంగా కనిపించింది అనేది చాలా క్లియర్ గా ప్రెస్ మీట్ లో అయితే ఇవాళ. అంటే అమరావతి ఇప్పుడు అయ్యేది కాదు, ఈ వర్షాకాలం అంటే ఇప్పుడు ఒకవేళ వర్షాలు పడితే అది ఆయనకు ప్లస్ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అమరావతి విషయానికి సంబంధించి ఈ మావిగన్ కావచ్చు, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే దాన్ని తెర మీద తీసుకొస్తే అవునన్న కారణం ఒకంత అట్రాక్ట్ అవుతారు, ఇది జనాల్లోకి వెళ్ళింది అన్న కాన్ఫిడెన్సే ఆయన మాటల్లో చాలా క్లియర్ గా కనిపించింది సార్. రాజధాని ఆల్రెడీ ఉంది, రాజధాని ఆల్రెడీ ఉంది. 5 ఏళ్ల పాటు ఎక్కడ పరిపాలన సాగించను? 5 ఏళ్ల పాటు ఎక్కడున్నావు? జెరూసలంలో కదా. మరి నానే కదా ఉంది. బెంగళూరులో ఉన్నావా, లేకుంటే హైదరాబాద్ లో ఉన్నావా, జెరూసలంలో ఉన్నావా, పులిందల్లో ఉన్నావా? 5 ఏళ్ళ నుండి అక్కడ నుండి పరిపాలించింది. ఇంకా రాజధాని ఉంది కదా, నువ్వు అక్కడ నుండి పరిపాలించినావు కదా. ఆ మటుకు కామన్ సెన్స్ లేకుంటే ఎట్లా? ఆల్రెడీ ఉంది. సరే కొత్త బిల్డింగ్ ఒకటి కొత్త అంటున్నాడు, అది కట్టకుండా ఆల్రెడీ ఉంది అక్కడ. అది రాజధానిగా సెంట్రల్ ప్లేస్ లో ఉంది. ఇంకా మిగతా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల. నువ్వు ఇంకా సత్తా ఉంటే హైకోర్టు పెట్టు, కర్నూలులో పెట్టు. నువ్వు అసెంబ్లీ కాకపోతే ఇంకొక అసెంబ్లీ ఒకటి, ఇక్కడ ఒకటి 4-5 రాష్ట్రాల్లో 2 చోట్ల ఉన్నట్టు ఇంకోటి పెట్టి కావాలంటే విశాఖలో ఒక సీజను. నువ్వు కావాల్సిందేమి? రాష్ట్ర సచివాలయం ఆల్రెడీ ఉంది, అమరావతిలో ఉంది. దాన్ని నువ్వు వచ్చేసి కాదంటే నీకు మళ్ళీ సెల్ఫ్ గోలే. నీకు ఆ ప్రాంతం వాళ్ళు ఓట్లేరు, రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఇప్పటికే విశాఖ ఇది విజయవాడ వచ్చేసి పులిందల నుండి విజయవాడ రావాలంటే 6 గంటల నుండి 8 గంటలు పడుతుంది. మళ్ళీ అక్కడ నుండి విశాఖ అంటే మళ్ళీ 8 గంటలు పడుతుంది. కాబట్టి వద్దు అని చెప్పేసి రాయలసీమ ప్రాంతంలో రాజధాని రాష్ట్ర సచివాలయం మాత్రం అమరావతిలో ఉండాలా, సెంట్రల్ ప్లేస్ లో ఉంటుంది అనేది రాయలసీమ వాసుల ఆకాంక్ష. ఉత్తరాంధ్ర వాళ్ళు మాకు టూరిజం డెవలప్మెంట్, మిగతా IT డెవలప్మెంట్ ఇది జరిగితే బాగుంటుంది ఉత్తరాంధ్ర ప్రజలు. కాబట్టి వాళ్ళు రాజధాని వచ్చేసి కావాలని వాళ్ళు కోరుకోవడం లేదు, రాయలసీమ వాళ్ళు కోరుకోవడం లేదు అక్కడ నుండి పోవాలని.
ఇంకా అక్కడ ఉండేదాన్ని తరలిస్తే న్యాచురల్ గా ఆ ప్రాంతంలో ఉండే కృష్ణా, గుంటూరు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకు ఉన్నదానికి నా వేరుసాటికి పంచే వాళ్ళకు కోపం. నీకు ఏ విధంగా అడ్వాంటేజ్ వచ్చేసి నీకు రాయలసీమ ప్రజలు ఓట్లేదు ఆ ఇష్యూ మీద. రాజధాని మారుస్తాము, రాష్ట్ర సచివాలయం అక్కడ నుండి మారుస్తామంటే రాయలసీమ ప్రాంతంలో నీ పులిందుల ప్రజలే ఓట్లేరు. నీకు వచ్చేసి ఆ ఉత్తరాంధ్రలో ఓట్లేరు, మధ్యాంధ్రలో ఓట్లేరు. ఇంకా నీకు సెల్ఫ్ గోల్ కాక ఏమన్నా అర్థం ఉందా? ఇంతకు మించిన సెల్ఫ్ గోల్ ఉండదు. అంటే ఎలక్షన్ కి ఇంకా 3 years టైం ఉంది. నిజంగానే బిఫోర్ 1.5 year 2 years ముందు ఆయన అనౌన్స్ చేశారంటే ఏదన్నా అనుకోవచ్చు. బిఫోర్ 3 years ముందు దీన్ని అనౌన్స్ చేయడము అనేది సెల్ఫ్ గోల్ కింద కన్నా ఇదేదో స్ట్రాటజీ అన్నట్టుగానే కొంత ఆ వర్గం నుంచి వినిపిస్తున్న విషయం ఇదే. అమ్మా, తిబిరి ఇసుమన తైలంబు తీయవచ్చు, తబిలి మృగతృష్ణంలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటు కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. తప్పు చేయుట మానవ లక్షణం, సర్దిద్దుకున్నట విఘ్నుల లక్షణం, దాన్ని కొనసాగించడం మూర్ఖుల లక్షణం. కాబట్టి కొనసాగిస్తామంటే ఇంకా మూర్ఖత్వం కింద అనుకోవాలా. దాన్ని ఏ విధంగానే వాళ్ళు పెద్ద తెలివితేట అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. నా దృష్టిలో ఇది 100% అసెంబ్లీకి పోకపోవడము అనేది ఒక చారిత్రక తప్పిదము. రాజధాని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడడం అది 2వ చారిత్రక తప్పిదము. రఫా అంటూ ముందుగానే నీ పార్టీకి రౌడీ పార్టీ అని పేరుంది. దాన్ని తగ్గించుకునే దాని బదులు దాన్ని మళ్ళా వచ్చేసి అదేదో ఘనకార్యమైనట్టు అది. కాబట్టి ఇవన్నీ ఒకదానితో సెల్ఫ్ గోల్స్ కొట్టుకుంటున్నాడు. కాబట్టి ఇది అన్నిటికంటే ప్రధానమైన సెల్ఫ్ గోల్ ఇది. దీనికి మించిన సెల్ఫ్ గోల్ ఇంకా అవసరమే లేదు. ఆయన పార్టీ గురించి ఇది ఉన్నంత వరకు నా పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరమేలా. రేపు వచ్చేసి కూటమి పార్టీకి, మిగతా పార్టీలు ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి, మిగతా లెఫ్ట్ పార్టీలకు ఇట్లా పోటీ ఆ విధంగా అనుకోవాల్సిందే. కానీ ఇంకా ఇదే దాని మీద స్టాండ్ అయితే ఆ పార్టీని వచ్చేసి రాజకీయ క్షేత్రం నుండి ఆ పార్టీని పూర్తిగా తొలగించవచ్చు. దాని నుంచి లేదనుకోవచ్చు ఏ ప్రాంతంలో కూడా. చూద్దాం సార్, అది ఏ స్ట్రాటజీ ప్రకారం వేశారు, ఇప్పుడు ఈ చేసిన కామెంట్స్ రేపు ఎటువైపు టర్న్ అవుతాయి అనేది. మాదిగని గురించి అయితే మంచి విశ్లేషణ అందించారు. నెక్స్ట్ గాదే సాయికృష్ణ ఇష్యూకి సంబంధించి కూడా మరొక మారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఎందుకు అసలు ఈ గాదే సాయికృష్ణ ఇష్యూని, అంటే అఫ్ కోర్స్ అది అమానవీయ ఘటన, దాన్ని ఎవరు హర్షించరు. ఎందుకంటే ఏ చట్టానికి కూడా మనిషి ప్రాణాలు తీసేంత హక్కు కానీ మనుషులకు కానీ ఎవరికీ లేదు, దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. బట్ ఏదో ఉద్యమాలు చేసిన వ్యక్తి విషయంలో కావచ్చు, నిజంగానే అతను మన ఏపీ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వ్యక్తి, లేదు అమాయకుడిని వీళ్ళు లాకప్ డెత్ చేశారు, అతను ఏ పాపం ఎరగని వారిని ఎందులో ఇరికించేసి పెట్టారు అన్న అంశానికి సంబంధించి వీళ్ళందరూ మాట్లాడితే నిజంగానే ఏదైనా అనుకోవచ్చు. నేను అంటే ఆ పార్టీ ఈ పార్టీ అనట్లేదు, గాదే సాయికృష్ణకు సపోర్ట్ చేస్తున్న అందరినీ కలిపి మాట్లాడుతున్నా. ఏంటి ఇష్యూను పదే ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఓవరాల్ గా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవనెత్తుతూ దాంట్లో కూడా సాయికృష్ణ ఇష్యూ చేస్తే బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి ఓవరాల్ గా లా అండ్ ఆర్డర్ బాగలేదు అని అనేక ఇష్యూస్ జరుగుతున్నాయి. దాంట్లో వచ్చేసి లాకప్ డెత్ అనేది అది ఏ ప్రభుత్వ హయాంలో జరిగినా అది డెఫినెట్ గా వచ్చేసి ఖండించాల్సిందే. అది రౌడీ లాకప్ డెత్ లో చనిపోయినా, మామూలు చనిపోయినా కానీ లాకప్ డెత్ అనేది అన్కాన్స్టిట్యూషనల్, అన్డెమోక్రటిక్ అది. కాబట్టి ఆ కోణంలో అంతవరకు ఉంది. కానీ దాని అది ఒక్కటి దానికి మళ్ళా కులం కోణం కలపడము ఇవన్నీ కరెక్ట్ కాదు. డెఫినెట్ గా లాకప్ డెత్ అనేది అది ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ. కూటమి ప్రభుత్వానికి డెఫినెట్ గా ఇది లాకప్ డెత్ అనేది ఒక మాయని మచ్చగానే వెంటాడుతూ ఉంటుంది. అంతవరకు కరెక్ట్. కానీ ఇంకా మిగతా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంతో పాటు ఇది కూడా తీసుకొస్తే దానికి శాంక్టిటీ ఉంటుంది. కానీ ఇది ఒక్కటే ఇంకా వచ్చేసి ఉన్నట్టు ఇంకా వేరే సమస్యలు లేనట్టు చేస్తే గన అది అంత పెద్ద ప్రయోజనం ఉండదు. మనం అనుకునే వైకాపా పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ ఓవరాల్ గా ఇప్పుడు నేను చెప్తాను, మద్యం పాలసీనే అన్నిటికంటే ఒకవైపు రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్ గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా జూదాంధ్రతుంది. ఆ మద్యం అన్నిటికీ కారణంగా ఉంటుంది. ఏ కోణం చూసినా, ఏ అత్యాచారం చూసినా దానికి మద్యం కారణమై ఉంటుంది, లేకుంటే డ్రగ్స్ కానీ గంజాయి కానీ. బట్ దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని నేను పదే చెప్తుంటాను. దాంట్లో ఇది కూడా లాకప్ డెత్, సాయికృష్ణ లాకప్ డెత్ కూడా వస్తుంది. కాబట్టి అది ఆ ఒక్కటే, ఇంకా మిగతా ఏమీ లేనట్టు ఆ ఒక్కటే అనేది
తీసుకొస్తే కన్నా దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కానీ ఇక్కడ కొంతవరకు ప్రభుత్వము దీంట్లో ఇరకాటంలో పడింది వాస్తవమే. ఈ విషయంలో మాత్రం మనం ఏదో ప్రభుత్వం ఇరకాటంలో పడింది కానీ ఇటువంటి జరగకూడదు. జరిగిన తర్వాత ఒక తప్పు తర్వాత ఒక తప్పు జరుగుతా ఉన్నట్టుంది. ఇక్కడ సిఐ నాగరాజు ఒక్కడే లాకప్ డెత్తులో ఒక్కని వలన ఏంటంటే చాలా మందికి పరోక్షంగా సహకరించిన వారు కానీ, ప్రత్యక్షంగా సహకరించిన వారు కానీ, లేదా తెలిసిన వారు కానీ వాళ్ళు సహకరించకపోయిండొచ్చు. కానీ అదేమి కాకులదూరని కారడవి, చీమలదూరని చిట్టడిలో జరిగిన సంఘటన కాదు కదా. అదే వచ్చేసి మార్కాపురంకు ఎవరు పోయినారు, వారంటే ఎవరు తీసుకొచ్చారు, ఏమిట్లు తీసుకొచ్చారు, ఏ వాహనం తీసుకొచ్చారు, ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఎన్నాళ్ళు పెట్టారు, ఆడ పెడితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సిఐ నాగరాజు ఒక్కడే కాదుగా, అక్కడ ఎస్ఐలు ఉంటారు, హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు, రైటర్ ఉంటారు, కానిస్టేబుల్స్ ఉంటారు, ప్రజలు వచ్చేసి వస్తా ఉంటారు. కాబట్టి ఆడ రహస్యంగా తర్వాత ఈ లోపల ఏదో ఇద్దరు ముగ్గురిని వాళ్ళ గుడిక పాత్ర ఉంటే చూస్తున్నారు. దర్యాప్తు జరుగుతా ఉంది. ఇది డెఫినెట్ గా ప్రభుత్వానికి ఒక మాయని మచ్చే. కానీ అట్ ది సేమ్ టైం ఇంకా అది ఏదో వచ్చేసి ఇంకా ఆ ఒక్క ఇష్యూనే తప్ప మిగతా ఎంత బాగుంది అనే యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, చూస్తాము ఎంతవరకు వెళ్తుందో, దానికి సమాధానం చెప్పే రోజు వస్తుందంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మీరేం చెప్తారు? ఏమా ఇద్దరిని వచ్చేసి మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 79 సంవత్సరాలు, 5 ఏళ్ళు పరిపాలించింది జగన్ ముఖ్యమంత్రిగా వైకాపా, 24 ఏళ్ళు పరిపాలించింది టీడీపీ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు కలిసి. మేము పరిపాలించింది నీలం సంజీవ్ రెడ్డి కంటే కిరణ్ కుమార్ రెడ్డి వరకు 14 మంది ముఖ్యమంత్రులు 50 సంవత్సరాల పాటు పరిపాలించారు. కాబట్టి వీళ్ళిద్దరే కాదు ఉండేది. కానీ ఇద్దరిని చూశారు. ఇద్దరు వచ్చేసి రాహుకేతులుగా దాపురించారు రాష్ట్రానికి. ఇద్దరు వచ్చేసి ఇద్దరిని పరిపాలన చూశారు. కాబట్టి వాళ్ళిద్దరిని పంపించేసి మళ్ళా కాంగ్రెస్ ని తీసుకొస్తారు. లేకుంటే వాళ్ళిద్దరిని సవతిపోరు. వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఇది సవతల పోరు తప్ప ఇది రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనకరం కాదు. కాబట్టి ఇద్దరిని వచ్చేసి సాగనంపి గుడ్ ఓల్డ్ గ్రాండ్ పార్టీ కాంగ్రెస్ మళ్ళా తీసుకురావడమే దీనికి సరైన పరిష్కారం అని నా అభిప్రాయం. ఓకే, మొత్తానికి జగన్ గారి వ్యాఖ్యలకు సంబంధించి రాజధాని విషయంలో ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారన్న అంశానికి సంబంధించి అయితే మీరు ఒక క్లారిటీ అయితే అక్కడ ఉంది అని చెప్తున్నారు. మరి బిఫోర్ ఎలక్షన్ ఖచ్చితంగా ప్రజలు ఎటువైపు ఉన్నారో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటూ ఆయన చేసిన కామెంట్స్ రేపు ప్రజాక్షేత్రంలో ఇవి ఎటు మలుపు తిరుగుతాయో చూద్దాం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు తులసిరెడ్డి గారు. నమస్తే.